వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి బడ్జెట్ విడుదల. సైబర్ నేరగాళ్లకు మీ ఆధార్ కార్డే ఆధారం. ఈ విధంగా చేసి జాగ్రత్త పడండి. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి గౌరవ వేతనం మంజూరు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన అధికారులు సిబ్బందికి గౌరవ వేతనం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 26,17,00,000 రూపాయలను మంజూరు చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నిధులు ఇస్తున్నట్లయితే ఉత్తర్వులను జారీ చేసింది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం మరొక న్యూస్ని. సైబర్ నేరగాళ్లకు మీ ఆధార్ కార్డే ఆధారం. ఆధార్ కార్డు దుర్వినియోగంపై బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. అవి ఎలాగో ఇప్పుడు ఒకసారి మనం ఈ వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం. ఆధార్ కార్డును ఎక్కడ పడితే అక్కడ వాడుతూ నకల్ను ఎవరికి పడితే వారికి ఇస్తున్నారా? అయితే జాగ్రత్త. అలా చాలాసార్లు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కడమే కాకుండా ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ల ఆధారంగా ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఇటీవల విజయవాడకు చెందిన ఓ వ్యాపారికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బెదిరించారు. ఆయన ఆధార్ నంబర్తో సహా చెప్పి ఆయన ఫ్లాట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రైటర్ దగ్గర ట్రస్టుకు విరాళం ఇచ్చినప్పుడు ఇంటి పన్ను మార్చేందుకు ప్లాటు అమ్మే సందర్భాల్లో ఆధార్ కార్డు ఇచ్చారని వరుసపెట్టి చెబుతుంటే ఆయన నోరెళ్ళబెట్టారు. అసలు ఈ వివరాలు సైబర్ నేరగాళ్లకు ఎక్కడి నుంచి సేకరించారనేది ఆయనకు అందుపట్టలేదు. ఈ ఆధార్తో ఇబ్బందులు తప్పవా? చాలామంది డిజిటల్ సంతకంతో వచ్చేటువంటి ఈ ఆధార్ కార్డ్ని ఉపయోగిస్తూ ఉంటారు. దానిపై ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. ఇది సైబర్ నేరగాళ్లకు చిక్కితే వాటి ద్వారా బ్యాంకు ఖాతాలు సేకరించి నిధులు కొట్టేస్తారని నిపుణులు చెబుతున్నారు. ఆ ఫోన్ నంబర్తో కొత్త సిమ్ కార్డు సృష్టించి అసలు సిమ్కు బ్యాంకు ఓటీపీలు రాకుండా తాత్కాలికంగా బ్లాక్ చేస్తారు. వారు సృష్టించిన సిమ్కు ఓటీపీలు ఇచ్చేలా చేసుకుంటారు. పని పూర్తయిన తర్వాత అన్బ్లాక్ చేసి అసలు సిమ్ కార్డును మరలా పునరుద్ధరిస్తారు. బ్యాంకు ఖాతాలో డబ్బు ఖాళీ అయిన సంగతి అసలు బాధితులకే తెలియదు. అయితే వీటిని నివారించాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి. ఆధార్ కార్డు లేదా ఫోటోస్టాట్ తీసుకునే సందర్భంలో కొంతమంది ప్రింట్ సరిగా రాలేదని దాన్ని వారు పక్కన పడేస్తుంటారు. ఇలాగా పక్కన పడేయకుండా వాటిని మనమే తీసుకొని మన దగ్గర వాటిని ధ్వంసం చేసేయాలి. ఆధార్ కార్డులను అపరిచితులకు మెయిల్స్, వాట్సాప్ చేయవద్దు. అలా చాలా సేవలకు చివరి 4 నెంబర్లు మాత్రమే కనిపించే మాస్క్డ్ ఆధార్ను ఉపయోగిస్తే సరిపోతుంది. ఆధార్ వెబ్సైటు యుఐడిఐలో పీవీసీ కార్డును బుక్ చేసుకుంటే అది పోస్ట్లో ఇంటికే వస్తుంది. ఇది క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ప్రమాణాలతో ఉంటుంది. యుఐడిఎంలో ఆధార్ బయోమెట్రిక్ లాక్ చేసుకుంటే ఆన్లైన్ మోసాలకు గురయ్యే ప్రమాదం కాస్త తగ్గుతుంది. ఆధార్ బ్యాంకింగ్ అవసరాలకు ఉపయోగించే సిమ్ను వాట్సాప్, టెలిగ్రామ్ వంటి వాటికి వినియోగించొద్దని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వారికి ఇచ్చినటువంటి గుర్తు తెలియని లింకులను పొరపాటున క్లిక్ చేస్తే మన బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి సైబర్ నేరగాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే ఈ యొక్క ప్రమాణాలను పాటించినట్లయితే సైబర్ నేరగాళ్ళు మన యొక్క ఆధార్ కార్డుని దుర్వినియోగం చేసేటువంటి అవకాశం అయితే ఉండదు.